Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఈ బ్లైండ్ స్పాట్ సినిమా నా వరకు అయితే ఇట్ ఈస్ అ కంప్లీట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ రైడ్ నాకు ఇది. ఎందుకంటే ది అసోసియేషన్స్ దట్ ఐ హావ్ మేడ్ ఇన్ దిస్ మూవీ, పర్టికులర్లీ నవీన్ చంద్ర బ్రో, ఈ సినిమా అండ్ ఇదే టైంలో ఇంకొక సినిమా ఇద్దరు, ఐ మీన్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓవరాల్. నేను ఇంకా తెలుగు అది నేను తెలుగు ఇది అది అని కాదు, తెలుగు తమిళ్ ఇంక హీస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్. అండ్ మోర్ దెన్ జస్ట్ బీయింగ్ అన్ యాక్టర్, హీ యాక్చువల్లీ ఈజ్, అంటే తను వేరే ఆపోజిట్ గా తనతో పనిచేసే యాక్టర్స్ ని ఎంత బాగా చూసుకుంటాడో, ఎంత బాగా ఇన్వాల్వ్ చేస్తారో అది అసలు చాలా అమేజింగ్. మేము ఐ థింక్ రాకేష్ కి నేను థ్యాంక్స్ చెప్తా ఈ ఒక్క రీజన్ కూడా ఎక్స్ట్రా. ఎందుకంటే నవీన్ తోటి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ దట్ ఐ కుడ్ డూ అనమాట. సో ఐ థింక్ థ్యాంక్స్ నవీన్ ఫర్ దట్ సపోర్ట్ ఆల్ ద వే. నవీన్ గారు హీరో, సో అది వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ టూ యాక్చువల్లీ. సో అది, అండ్ ఇక్కడ హీరోయిన్ ఎవరు, ఈ అమ్మాయి రాశి సింగ్. షాక్ తిన్నా నేను ఫస్ట్ 3-4 days. ఐ థింక్ వి పర్ఫార్మ్, షీ వాజ్ రియలీ రియలీ గుడ్. అంటే చింపి పడేసింది, నాకు అర్థం కాలేదు ఏంటి ఇవి ఇలా చేస్తుంది, ఓ లెవెల్లో చేస్తుంది అని చెప్పి. సో ఐ థింక్ పర్ఫార్మెన్స్ విత్ హర్ వాజ్ ఆల్సో లైక్ రియలీ రియలీ గుడ్. అండ్ హారిక, అండ్ నాకు గాయత్రి గారు ఇక్కడ ఉన్నారు. సో ఐ థింక్ ఓవరాల్ ఈ మొత్తం సినిమాలో నేను ఉన్న 20 days ఐ థింక్ వి వర్క్, అండ్ ఎవ్రీ డే ఇట్ వాస్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాకేష్కి పర్టికులర్గా ఐ థింక్ రాకేష్ ఒకసారి కథ నరేట్ చేస్తూ ఉన్నాడు. నా లైఫ్లో ఇప్పుడు జరగలేదు ఇది, అందుకే చెప్తున్నా. తిను వేరే వాళ్ళకి కథ నరేట్ చేస్తున్నాడు. అయితే నేను తను, అంటే ఆ యాక్టర్ పేరు చెప్పలేదు కానీ, నేను తను రెస్టారెంట్లో ఉంటే హీ వాజ్ నరేట్ చేస్తుంటే ఎందుకో ఈ పర్టికులర్ క్యారెక్టర్ నేను జనరల్గా ఎప్పుడు నేను చేస్తే బాగుంటుంది, నాకు అలా చాలా తక్కువ ఉంది, అలాంటి దాఖలాలు ఎక్కువ లేవు. బట్ నేను ఆ స్టోరీ నరేట్ చేసినప్పుడు ఐ థింక్ ఫర్ ఏ రీజనో నాకు తెలియదు కానీ, ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ వరకు నేను ఈ రోల్ నాకంటే ఎవరు సూట్ అవ్వరు అని, నాకంటే బాగా ఇంకెవరు సూట్ అవ్వరేమో రాకేష్ అన్నాను. అలా అనిపించినప్పుడు కాదు, సూట్ అవ్వరని నేను అన్నాను. అయితే తనేమన్నా అంటే, సార్ యాక్చువల్లీ మేము రాసుకున్నాం సార్, మీరు సెకండ్ థర్డ్ లిస్ట్లో అన్నాడు అనమాట. నేను అన్నాను, నేనే అనిపించినప్పుడు కాల్ చేయ రాకేష్, ఎవరో అలా కాదు, నీ మనసులో నేనే అనిపిస్తే కాల్ చేయి, వాళ్ళు దొరకలేదు వీళ్ళు దొరకలేదు కాదు అని చెప్పి నేను వెళ్ళిపోయా. ఐ థింక్ హీ థాట్ అబౌట్ ఇట్ అండ్ హీ కాల్డ్, అండ్ థ్యాంక్స్ రాకేష్, ఇట్ వాజ్ నైస్. సో ఏమో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా నేను ఐమ్ ట్రైంగ్ టు నాట్ రిమెంబర్ నేమ్స్, బట్ ఐ థింక్ ద షార్ట్స్ ఆర్ సో గుడ్. అంటే ఐ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అబౌట్ ద ట్రైలర్. అంటే నేను బాగుంది, బట్ ఇంకా థింకింగ్ నేను అదేంటి, ఒకసారి కథ చెప్తారు కదా, చెప్పట్లేదు కదా ఇక్కడ. సో అది, సో ఓకే ఫైన్ అని ఐ వాస్ థింకింగ్ అబౌట్ దాట్. అంతలోకి నన్ను పిలిచి మాట్లాడమన్నారు. ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నేను కూడా ఒక 20 years అయిపోయినట్టుంది వచ్చి, మీరందరూ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ, ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ ఇయర్ ఆల్ ద వే. అండ్ దీని తర్వాత ఇంకో సినిమా ఇలాగా ఐ థింక్ 3-4 రిలీజెస్ ఉన్నాయి. సో ఐ థింక్ 2025 is going to be good, and Blind Spot is going to make it better. Thank you so much. ఫ్రూట్స్ తిన్నావా? ఫ్రూట్స్ తిన్నావా? ఎన్ని బాక్సులు తిన్నావు? మైక్ లో చెప్పు. I didn't get anything. తినలేదా? No. ఓకే, ఇది అయిపోయాక ఫ్రూట్ బాక్స్ పంపిస్తా. ఓకే ఓకే, ఎలా అనిపించింది బ్లైండ్ స్పాట్? ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ టు రాకేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
ఓకే, And Naveen Chandra sir also. He cooperated me so a lot. సార్ వీళ్ళందరిలో ఎవరంటే నీకు ఎక్కువ భయం? అందుకే అడుగుతున్నా, చెప్పు, ఊరికే చెప్పు. మీరు భయపెట్టారా ఏంటి? ఎవరు లేరు, భయం లేదు. పర్లేదు చెప్పు. మొగలు పెడుతున్నావా? ఎవరు లేరు. ఎవరు లేరా? సరే, ఎవరంటే బాగా ఇష్టం? అందరని చెప్పకు ప్లీజ్, యునానిమస్ ఆన్సర్స్ చెప్పకు. అందరు ఇష్టం. అంటే నేను ఇష్టం లేదా? రాకేష్ sir. రాకేష్ సార్ ఏంట్రా వచ్చే ముందు 2 చాక్లెట్లు కొనిచ్చారండి. ఓకే, వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అండ్ హారిక అక్క కూడా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంది అక్క. ఓకే, నువ్వేం చెప్తాను ముందే వద్దు వద్దు చెప్తుంది. అంతేనా? అంతే. ఇంకేం లేదా? కుదిరితే మైక్. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ హారిక? సో హలో అందరికీ, నేను మీ హారిక. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ రాకేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నాతో చాలా కష్టపడ్డాడు అనమాట అన్న షూట్లో కూడా. అండ్ అందరూ, ఎందుకంటే ఒకరోజు నాకు బాగా గుర్తు, వీ వర్ డూయింగ్ సమ్ నైట్ షూట్. నాకు ఆగకుండా హికప్స్ అనమాట. సో వీ హ్యాడ్ టు స్టాప్ ది షూట్ ఫర్ like 2 hours or 1 hour. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కేరింగ్ అన్న దట్. అండ్ నవీన్ చంద్ర అన్న, ఐ లవ్ యూ సో మచ్. అంటే షూట్లో మనం యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని లైక్ ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి ఎమోషనల్లీ. అవి చేసేటప్పుడు నేను బాగా ఫీల్ అయిపోతా ఉంటాను అనమాట. నా మీద కెమెరా లేకపోయినా. అన్న యూస్ టు బి లైక్, హారిక కెమెరాని వెనకాల ఉంది, కొంచెం అంటే ఎనర్జీని సేవ్ చేసుకోయా. అండ్ ఆల్ ది టిప్స్ హీ గేవ్ టు మీ. అండ్ గాయత్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, మా ఫాదర్ అంటే దిస్ ఈస్ అ థర్డ్ మూవీ టుగెదర్ యాజ్ ఫాదర్ అండ్ డాటర్ అనమాట. ఐ హ్యావ్ అ రియలీ గుడ్ బాండింగ్ విత్ హిమ్. సచ్ అ నైస్ థింగ్. అండ్ అక్క, షీ ఈస్ సచ్ అ స్వీట్ హార్ట్ అనమాట. అండ్ హీ సచ్ అ స్వీట్ బాయ్ అనమాట. మేము ఎంత ఆడుకున్నామంటే, మేము షూట్ అక్కడ, మాకు ఒకవేళ షూట్ లేకపోతే మేము ఇక్కడ ఆడుకునే వాళ్ళం అనమాట. మీ అక్కతో వచ్చేవాడు కదా. వీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్స్. అండ్ ట్రైలర్ అయితే అదిరిపోయింది. అండ్ రామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గురురాజ్ అంకుల్, గురురాజ్ సారీ, రాజ్. అందరి దగ్గర మార్కులు కొట్టేద్దామని సారీ. I got confused for Raj and Ram. I'm so sorry, sir. Yeah. And thank you so much. ప్రెస్ వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ మాతో పేషెన్స్ గా మా అందరి మాటలు వింటున్నందుకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎప్పుడు యాంకర్ గా మాట్లాడేదాన్ని, ఇవాళ ఆర్టిస్ట్ గా ఇక్కడ మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్స్ టు మ్యాంగో మాస్ మీడియా టు రిలీజ్ దిస్ ఫిలిం, ఫర్ లైకింగ్ దిస్ ఫిలిం. అండ్ సెకండ్లీ, థ్యాంక్స్ రాకేష్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. చిన్న అబ్బాయి అండి, చాలా చిన్న అబ్బాయి యాక్చువల్లీ. రైటర్ అండ్ డైరెక్టర్. ఎంత కాన్సన్ట్రేషన్ అంటే ఈ అబ్బాయికి, ఎలా కావాలో అలాగే కావాలి అతనికి. ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటైనా ఇటు అటైనా, అట్లీస్ట్ ఐ బ్లింక్ అయినా, ఐబాల్ అటు ఇటు కదిలినా కూడా ఇంకొక షాట్ నా అంటాడు. సో అతనితో ఎలా అయినా ఫస్ట్ షాట్ లో చేయించుకోవాలనే పంతంతో చేసిన సినిమా నేను ఇది. సో థ్యాంక్ఫుల్లీ ఐ హావ్ అచీవ్డ్ సమ్ మార్క్స్, ఐ థింక్. డూ యూ థింక్ ఐ డిడ్? సో అంటే నేను ఇందాక కూడా చెప్పాను దట్ కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే, కెమెరా మాట్లాడదు, మీరే మాట్లాడాలి. కెమెరాలు గిమిక్కులు చేయదు, మీరే అక్కడ యాక్షన్ చేయాలి. కెమెరాలు అటు తిప్పేసి ఇటు తిప్పేసి అవన్నీ చేయవు, మీరే వచ్చి యాక్షన్ చేయాలి అని చెప్పిన డైరెక్టర్లలో ఒకళ్ళు. సో ఇక్కడ మేము అందరం యాక్టింగ్ చేసాం, కెమెరాలు యాక్టింగ్ చేయలేదు, అలా స్టిల్ గానే ఉన్నాయి. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇస్ రవి వర్మ గారితో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ, వెరీ ఫస్ట్ టైం. అండ్ అఫ్ కోర్స్ హారిక, లవ్డ్ వర్కింగ్. అంటే నేను యాక్టర్ లా కొత్త అమ్మాయిని, యాంకర్ లా ఎక్కువ పరిచయం కానీ. సో వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో దో షీఈ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా ఎంత చక్కగా అభినయించేదో, ఎంత చక్కగా ఇమోట్ చేసేదంటే, నేను నేర్చుకునేదాన్ని చూసి వాళ్ళ అమ్మగారితో అంటున్నాను, ఏంటంటే ఇంత చిన్నపిల్ల ఇలా చేసేస్తుంది అని. సో దే ఆర్ ఆల్ మై ఛాలెంజెస్ యాక్చువల్లీ. అండ్ ఆన్ ది అదర్ సైడ్, నవీన్ చంద్ర గారు, ఐ లవ్డ్ వర్కింగ్ విత్ యూ. ఐ ఆల్వేస్ డ్రెమ్ట్ ఆఫ్ వర్కింగ్. ఆయనతో ఎప్పుడెప్పుడు పనిచేద్దామా అని ఉండేది. దీంతో ఒక మెట్టు, బికాస్ ఈజ్ అ వెరీ
ఫైన్ గుడ్ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనతో పనిచేయడంతో కొన్ని మెలకువలు యాక్టింగ్ లో నేర్చుకున్నాను. అండ్ రాశి, యూఆర్ వెరీ వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ టు ద పాయింట్. ఎంత కావాలి అన్ని పాళ్ళు వేస్తూ యాక్టింగ్ చేస్తుంది, చాలా బాగా చేశారు. అండ్ ఇట్స్ లవ్లీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. ఒక కొత్త రోల్లో నేను కనిపిస్తాను నేను మీకు. మీరందరూ డెఫినెట్ గా దీన్ని ఆదరిస్తారనుకుంటున్నా. అండ్ ఎస్, ఈ సినిమా పేరు తగ్గట్టుగా బ్లైండ్ స్పాట్, యూ విల్ లైక్ దిస్ స్పాట్. అండ్ మిమ్మల్ని డెఫినెట్ గా కుర్చీలో కూర్చోబెట్టి చూపించే సినిమాగా మేము భావిస్తున్నాం, వెయిట్ చేస్తున్నాము. ఐఎమ్ షూర్ యుల్ ఆల్ లైక్ ఇట్. అండ్ థ్యాంక్స్ టు అవర్ డిఓపి గారు, he's done a fantastic job, because అక్కడ చేస్తున్నప్పుడే మాకు అనిపించేది ఆ లైటింగ్ అవన్నీ. he's not here today, but I would like to thank him, ఎడిటర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Firstly, I think the trailer was very, very interesting, and I'd like to take this opportunity to thank for the great opportunity. Normally, I get only 3 kinds of offers, movies, and whenever AD calls me, he says, normally ask him, what kind of a role is it? He'll say, doctor, professor, or rich father. ఇలాంటి రిచ్ ఉంది కదా అక్కడ, హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీరు. This is only 3 roles I get offers. But I think here, though I'm playing kind of a doctor, but it is slightly different. And I thoroughly enjoyed, because this is the kind of setup I'm very comfortable with. I've tried my hands in some of these, mainstream, and I don't think I really fit into that. But this is, and Naveen, of course, I must say, I don't think he has got even an iota of air of being a hero, and he was so nice to me. But we worked earlier also, other than this, yeah. So I've had the opportunity to working with him, and I think he's a terrific actor, and most importantly, a superb human being. And he never, not an iota of, you can't find a hero like that. So I wish all the best, Rakesh. I'm sure it's going to make a difference, and hopefully we'll work again when you do your next film. And hopefully you will not give me rich father or rich doctor. So, yeah, somebody should try that. I'm telling you, somebody should try that. And I'm also asking him that if he gets a chance to do a Kannada movie, please get me on Kannada movie also. That's my mother tongue, so I want to do one movie before I kick the bucket. Thank you so much, and please watch Blind Spot. Thank you, ma'am. ముందు బ్లైండ్ స్పాట్ ఏంటి, ఆ స్పాట్ ఏంటి, ఆ పజిల్స్ ఏంటి, ఆ పజిల్స్ ఏంటి అంటే ఎలాగో తర్వాత Q&A లో అడుగుతారు, అది ముందే నేను అడుగుతున్నా. అయితే అప్పుడే ఆన్సర్ చేద్దామండి. అంటే నేను అడిగితే చెప్పరా? మళ్ళీ 2 times ప్రెస్ కి అలా అంటారా? ప్లీజ్ మీ మాటల్లో. యా, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్, మీ టైం ని మాకు ఇచ్చినందుకు. సో ట్రైలర్ చూసారు, ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. సో ఈ స్టేజ్ ని ఐ థింక్ ఇట్స్ బెస్ట్ టైమ్ టు సే థ్యాంక్స్ టు ఆల్ ది పీపుల్. ఫస్ట్ మా పేరెంట్స్ నన్ను డైరెక్టర్ అవ్వాలి అని అంటే ఆపకుండా నన్ను సపోర్ట్ చేసినందుకు, అండ్ మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ, అలాగే మ్యాంగో మాస్ మీడియా వాళ్ళకి మూవీని రిలీజ్ చేస్తున్నందుకు. అండ్ ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? యా, ముందు టెక్నీషియన్ నుంచి వద్దామండి. సో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చందు, ప్రకాష్, రవితేజ, జనార్దన్, మంజునాథ్ అందరూ కొత్త వాళ్ళైనా కానీ దే డిడ్ వాళ్ళందరికంటే ఎక్కువ. రండి రండి. కాదా మీరంతా బట్టి వచ్చారేంటి? నిద్ర అంతా రాత్రి కూడా చందు చదివినట్టు చదివచ్చారు, అందరు కనిపిస్తున్నారు కాబట్టి. ఓ అలా చదివారా? రండి రండి రండి. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళైనా కానీ ఫస్ట్ ఫిలిం కి అసలు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశారు. మా కో డైరెక్టర్ గారు రాలేదు, రామ్ ప్రసాద్ గారు, ఆయన వీళ్ళందరితో హీ డిడ్ హిస్ బెస్ట్ థింగ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ డైరెక్షన్ టీమ్. సో యా, మ్యూజిక్ అండి శ్రీరామ్ మాధురి గారిని మీరందరూ చూసే ఉంటారు. లూజర్, రీసెంట్ గా వరుడు, శైతాన్ మూవీ చేశారు. హీఈస్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారండి. ట్రైలర్ లో చూసిన మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ద గుడ్ థింగ్ ఈస్ అబౌట్ హిమ్, అసలు డైరెక్టర్ కి ఏం కావాలి అనేది మనం జస్ట్ ఒక చిన్న హింట్ ఇస్తే చాలు, హీల్ అండర్స్టాండ్. అండ్ హీఈస్ ద బెస్ట్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. సో ఐ హోప్ ఎవరైనా డైరెక్టర్స్ అందరూ యూస్ హిమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అన్ఫార్చునేట్లీ హీ డిడ్ంట్ కమ్, he was in US. And DOP Darshan Ambad garu, and mark my words andi, he'll be one of the best DOPs in India in the future. He gave amazing visuals, and a very very limited access to kuda he gave me oka yeah, meeru trailer chuste ardham avutadi. He was amazing, he did a great work.
సత్య గారు ఎడిటింగ్ చాలా పేషెన్స్ తో చాలా టైమ్స్ కూడా చాలా రీవర్క్ చేసి మా మూవీని ఇంత షార్ప్ ఎడిట్ చేసి ఇచ్చినందుకు. ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే సో ఐ స్టార్ట్ విత్ నవీన్ చంద్ర అండ్ హీస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ అండి, యాజ్ రవివర్మ గారు చెప్పినట్లు. సో ఎందుకంటే నేను ఆన్ ది ఫస్ట్ డే షార్ట్కి వెళ్ళినప్పుడు జస్ట్ క్యారీ వన్ నుంచి వచ్చారు, అసలు ఎవరితో మాట్లాడట్లేదు, డైరెక్ట్ గా షార్ట్ దగ్గరికి వెళ్ళారు, యాక్ట్ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు. ఫస్ట్ 2-3 days అదే మేము ఏంటి ఏదో తేడాగా ఉంది అని అనుకున్నట్లు ఐ ఫెల్ట్ చాలా ఇదిగా. బట్ దెన్ అర్థమైంది హీ వాస్ ఆల్వేస్ బీయింగ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. నేను వెళ్ళి స్టోరీ చెప్పినప్పటి నుంచి మూవీ అయిపోయేంత వరకు హీ డింట్ లాఫ్, ఒకసారి కూడా ఎంత జోక్ వేసినా కానీ నవ్వలేదు. సో ఆల్వేస్ ఒక యాక్టర్ కి బీయింగ్ ఇన్ ద క్యారెక్టర్, అది కూడా మా మూవీ మొత్తం ఒక సింగిల్ నైట్ లోనే జరుగుతుందండి. సో ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం ఈస్ వెరీ హార్డ్. సో అది తను అర్థం చేసుకొని ఎవ్రీ టైం టోటల్ షూట్ డేస్ లో కూడా ఆ క్యారెక్టర్ లోనే ఉంటున్నాను, ఎవరితోనూ మాట్లాడకుండా. హీస్ ఐ డోంట్ నో హౌ యూ డిడ్ సార్, బట్ హీ డిడ్ అమేజింగ్. అండ్ వన్ మోర్ థింగ్ నేను బాగా అబ్జర్వ్ చేసిందండి, ఫర్ ఎనీ యాక్టర్ ఒకవేళ యాక్టింగ్ ఒక స్కేల్ లాగా తీసుకుని అనుకోండి, +10 to 0, -10. సో ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు play any extremes of scale అండి, but it's very difficult to play that 0 to +1, -1, and he is the only actor I think he can play that subtleness ఉంటుంది చూసారండి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు he was in that zone 0, +1, -1. so it is amazing thing sir. I don't know అది ఎందుకు ఇంతవరకు మనం స్క్రీన్స్ లో నవీన్ చంద్ర గారిని అలా యూజ్ చేసుకోలేదో అర్థం అవ్వలేదు, బట్ ఐ విల్ యూజ్ ఇట్ సార్. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, హిస్ షూట్స్ లో కూడా హీ వాస్ సో కైండ్ అండి. అదే ఇప్పుడు గాయత్రి భార్గవ్, రవివర్మ గారు వీళ్ళందరూ చెప్తున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్, హీ వాస్ సో కైండ్ ఎవ్రీ క్యారెక్టర్ తోను, ఎవ్రీ ఆర్టిస్ట్ తోను. ద వే హీ బిహేవ్స్, ద వే హీ వాళ్ళని ఒక పార్ట్ లాగా తీసుకొని, హీ నెవర్ ఒక క్యారెక్టర్ ని తను ఒక క్యారెక్టర్ నేను ఒక క్యారెక్టర్ లాగా అని కాకుండా, ఇట్స్ ఆల్ వి ఆల్ ఆర్ వర్కింగ్, ఇంక్లూడింగ్ డిఓపితో కానీ సెట్స్ లో ఎవరున్నారో వాళ్ళందరితో కూడా ఇదంతా మన సినిమా, మనమందరం కలిసి చేయాలని ఎవ్రీ టైమ్ హీ వాస్ డైరెక్టర్ లాగే అండి. ఇంకా డైరెక్టర్ తర్వాత అంతటి మూవీ మొత్తం ఇట్స్ ఆల్ ఆర్ మూవీ అని తన చాలా ఇన్వాల్వ్మెంట్ తో మనమంతా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాశి సింగ్, షీఈ్ ఒక విషయం చెప్పాలండి, ఐ డోంట్ నో, ఐ రియల్లీ లవ్ ద వే యూ క్రై రాశి. ఇప్పుడు ఒకసారి ఏడిపించి చూస్తారా ఏంటి? అయ్యో మీరు ఎన్ని కెమెరాస్ అన్నా పెట్టండి, ఒక్కసారి ఏడవాలి అంటే జస్ట్ గివ్ మీ 20 seconds అని, షీ విల్ స్టేర్ ఎట్ సంథింగ్. 20 seconds ఆగానే కళ్ళలోంచి నీళ్ళు వస్తే నవ్ యూ స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ అని. 20 seconds అట్లా ఏడవాలి అని అంటే అదే మన మహానటి డైలాగ్ ఉంటుంది కదండి, ఏ కంట్లోంచి ఎన్ని చుక్కలు రావాలని అడిగే టైపు. సో షీ వాజ్ వెరీ ఇదండి. అండ్ అన్నాను కదా చెప్పండి అంటే బాగుంటదేమో అని అనలేదు, ఫస్ట్ 2 days ఏడుస్తూనే ఉంది. సో అంటే మన మూవీలో తన క్యారెక్టర్ కంటే 2 extremes వేరియేషన్స్ ఉన్నాయండి. సో వెన్ ఎవర్ వేరియేషన్స్ షీ పోర్ట్రేడ్ అమేజింగ్ అండి. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ 2 extremes ఆఫ్ ఇది, అంటే ఏడుస్తూ ఒకటి, హ్యాపీగా ఒకటి. తన వెనకాల చాలా పెద్ద బ్యాక్ డ్రాప్ ఉంటుంది అండి, దాన్ని లోపల ఉంచుకొని బయట తను దాన్ని క్యారీ చేస్తూ అండర్లైన్ గా షీ డిడ్ అమేజింగ్. అండ్ ఐ థింక్ యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ఫైనెస్ట్ యాక్ట్రెస్ ఇన్ TFI. సో ఐ హోప్ సింగ్. గాయత్రి భార్గవ్ గారు, సో గాయత్రి భార్గవ్ గారిని నేను ఆన్ ది లొకేషన్స్ లోనేనండి ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ లోనే చూసింది. సో జస్ట్ షూటింగ్ 2 days ముందు వరకు కూడా మేము క్యారెక్టర్ ఫైనలైజ్ అవ్వక, అంటే తన పేరు లక్ష్మి గారు. సో నేను షూటింగ్ వెళ్తున్నప్పుడు ఎక్కడున్నారు మా లక్ష్మీదేవి అని చెప్పి షూటింగ్ అంతా వెతుకుతూ ఆన్ ది షూట్ లో డైరెక్ట్ గా వెళ్ళి చూసా. సో అంటే మన మూవీలో చూస్తే మెయిడ్ క్యారెక్టర్, ఐ మీన్ షీ పోర్ట్రేడ్. నేను నార్మల్ గా గాయత్రి భార్గవి గారిని నార్మల్ పిక్స్ అవి చూసినప్పుడు చూసిన దానికి, అంటే తను సడన్ గా మెయిడ్ అలా సూట్ అవ్వరేమో అని సో టెన్స్. కానీ డైరెక్ట్ గా వెళ్ళి తన గెటప్ లో తన క్యారెక్టర్ అవి చూడగానే ఐ వాజ్ లైక్, అమ్మా అప్పటికి ఆ టైంకి మ్యామ్ మీరు నాకు కరెక్ట్ గా క్యారెక్టర్ సూటే కనిపించగానే ఇంకా చాలరా బాబు, ఇంకా నా మూవీ అంతా కరెక్ట్ గా సెట్ అయినట్లే అనుకునేది. అండ్ షీ పోర్ట్రేడ్ ఇట్ అమేజింగ్ అండి. అండ్ అదే ఆవిడ అన్నట్లు చాలా ఎక్కువ సార్లు ఇబ్బంది పెట్టినట్లున్నా నేను, ఎవ్రీ ఐబాల్ అట్లన్నా ఇట్లన్నా అని చెప్పి. సో షీ డిడ్ అమేజింగ్ మ్యామ్. గుర్రాజు సార్
ఆల్వేస్ ఎవ్రీ టైమ్ వచ్చి సేమ్ ఇందాక ఆయన చెప్పినట్లు వై ఎవ్రీబడి గివ్స్ మీ ఆల్ గుడ్ క్యారెక్టర్స్, గివ్ మీ సమ్ బ్యాడ్ క్యారెక్టర్స్, గివ్ మీ సమ్ సైకో క్యారెక్టర్స్, ఐ వాంట్ బికమ్ బ్యాడ్ ఇది అని. బట్ సార్ వాట్ ఎవర్ రోల్ యు ఆర్ అమేజింగ్ ఆన్ ఎనీ రోల్. మోస్ట్లీ అందరూ మిమ్మల్ని చూసి అలా చూడగానే మీరు మంచి ఫాదర్ లాగే కనిపిస్తారు. మీకు ఒక్క మూవీ నిజంగా ఆ బ్యాడ్ యాంగిల్లో పడితే ఇంకా అప్పటి నుంచి మిమ్మల్ని మంచి గుడ్ ఫాదర్ లాగా చూడారు సార్. సో ఐ హోప్ గురురాజ్ గారు ఆయన వెతుక్కున్న డ్రీమ్ రోల్ ఆయనకి ఖచ్చితంగా వస్తుందండి మా మూవీ తర్వాత నుంచి. దెన్ హారిక అండి, ఐ వాజ్ షాక్డ్ అండి. తను ఫస్ట్ ఆడిషన్స్ పిలిచినప్పుడు మేము చాలా మంది ఆడిషన్స్ చేసాం, చాలా యాక్టర్స్ ని చూసాం. ఒక పెద్ద మోనోలాగ్ డైలాగ్ ఉంటుంది. సో ఆడిషన్స్ కి వచ్చి తను అప్పటికప్పుడు ఒక 15 minutes టైం తీసుకొని అప్పుడే చెప్పేసింది. నేను చెప్పలేదు హారిక, నాకైతే అసలు దిమ్మ తిరిగిపోయింది. అండ్ నేను చెప్తున్నానండి, మీరు మూవీ చూస్తున్నప్పుడు కరెక్ట్ ఇంటర్వెల్ ముందు ఒక సీన్ వస్తుందండి. నేను ఇన్నిసార్లు ఎడిట్ టేబుల్ కూర్చొని మూవీ చూసాను కదండి, ఎవ్రీ టైమ్ ఐ క్రై. అన్ని ఏదేదో అబ్జర్వ్ చేయడానికి వెళ్తా, ఆ ఒక్క 2 minutes దగ్గరకు వచ్చే లోపల ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్, ఐ జస్ట్ వాచ్ హర్. షీల్ మేక్ ఎవ్రీ వన్ క్రై. అండ్ ఈ మూవీ తర్వాత నుంచి అండి షీల్ గెట్ అమేజింగ్ రోల్స్, అది మాత్రం ఐఎమ్ డామ్ షూర్. ఇది దెన్ రవి సార్కి ఇచ్చే ఒకే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటో తెలుసా అండి? సో ఫస్ట్ నుంచేనండి మేము అదే కాఫీ షాప్ లో సిట్టింగ్ ఆయన వచ్చి ఇది నేను ఫస్ట్ రోల్ అంటే ఇది నేను తప్ప ఇంకెవరు చేయలేను అని అన్నప్పుడే నాకు కాల్ చేయని అన్నారు. దెన్ ఆయన కాల్ చేసి ఆయన వచ్చారు. హీ వాస్ ఆన్ స్పాట్ అండి. మేము అసలు మా ఇద్దరి మధ్య పెద్ద డిస్కషన్స్ అవి ఏం లేవు. హీల్ కమ్, హీల్ పోర్ట్రే, హీల్ గో. అంటే వెరీ ఫాస్ట్, వెరీ ఇది అంటే ఏదైనా ఒకటి చెప్తే ఇమ్మీడియట్ గా హీ విల్ ఇదండి. సో విలన్ లుక్ కావాలి అంటే అచ్చా చూసుకుందాం దా అనేసి హీల్ డైరెక్ట్లీ గివ్ ఇట్. సో నో మోర్ టాక్స్. సో అది ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది అండి. సో అట్లాగే ఎడిట్ టేబుల్కి వెళ్ళి ఎడిట్ టేబుల్లో నేను మూవీ అంతా అయిపోయిన తర్వాత మూవీ ఫ్లోలో చూసినప్పుడు ఐ వాస్ అమేజ్డ్ అండి. అది ఆ మ్యాజిక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు సార్. సో నేను యాక్ట్ చేసిన దానికి మూవీ మొత్తంలో ఆ క్యారెక్టర్ దానికి సంథింగ్ ఎలివేటెడ్, అదేంటో తెలియదు సార్. మీకు లైవ్ పర్ఫార్మెన్స్ కి ఆఫ్టర్ మూవీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా గ్రేట్ డిఫరెన్స్ ఉంది సార్. ఐ హోప్ అసలు ఈ మూవీలో సార్ లుక్ అమేజింగ్ ఉంటుందండి. సో ఐ హోప్. థ్యాంక్ యూ రవి సార్. డిడ్ ఐ మిస్ ఎనీవన్? Ali Raza bro, unfortunately he couldn't come. He was stunning on screen, especially ఒక వెరీ ఇంపార్టెంట్ సీన్ ఉంటుందండి, ఐ కాంట్ రివీల్. సో అసలు ఆ సీన్ లో అయితే he did amazing వర్క్. మీరందరూ స్క్రీన్స్ లో చూడొచ్చు. కిషోర్ కుమార్ గారు, కంచరపాలెం కిషోర్ కుమార్ గారు ఉన్నారు. ఎంటైర్ మూవీ మన విక్రమ్ కి రాంబంటు లాంటి రాంబాబు క్యారెక్టర్ అండి. ఆల్వేస్ హీల్ బీ ఆన్ హిస్ సైడ్. హీ డిడ్ ఆల్సో అమేజింగ్ వర్క్. ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీ వన్. నేను ఎవరైనా మిస్ అయి ఉంటే థ్యాంక్ యూ టు మన థ్యాంక్స్ టు మై వైఫ్. సో షీ సపోర్ట్స్ మీ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఎస్ఎఫ్ఎక్స్ సతీష్ కుమార్ మండవా గారండి. చాలా చాలా అంటే ఎన్నిసార్లు ఎంత రీవర్క్ చెప్పినా అంత పేషెన్స్ గా అట్లా అసలు ఎవరు వర్క్ చేయలేదు. హీ డిడ్ అమేజింగ్ ఎస్ఎఫ్ఎక్స్ అండ్ స్టైలిష్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ హారిక కూడా చాలా తన గ్రేట్ వర్క్ ఇచ్చిందని అనుకుంటున్నా. సో ఫైట్స్ షావులిన్ మల్లేష్ గారండి, మనకు ఒక ఫైట్ ఉంటుంది చాలా ఫాస్ట్ గా, అసలు 1 day మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దీంట్లో ఒక చాలా వెరీ పెద్ద సీక్వెన్స్ ని షూట్ చేశారు. ఇంకెవరైనా మిస్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ, ఐ ఫర్గాట్. బట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. మా మూవీలో ఇన్వాల్వ్ అయిన ఎవ్రీ ఆర్టిస్ట్, టెక్నీషియన్, క్రూ మొత్తం అందరికి కూడా బిగ్ థ్యాంక్ యూ. మీ అందరికి ఈ మూవీ నచ్చుద్దని, త్వరలో రిలీజ్ అవుతుందండి. సో ఐ హోప్ యుల్ ఆల్ లవ్ ఇట్, యుల్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు, ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ నేను కంటిన్యూ చేస్తా ఆ స్టోరీ నుంచి. నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఏం చెప్పలేదు, జస్ట్ నేను వచ్చాను. ఐ వాజ్ వెరీ స్కేర్డ్ అండ్ ఓవర్వెల్మ్ దట్ ఓకే నవీన్ గారు అపోజిట్ యాక్టింగ్ చేయాలి, ఎలా చేయాలి, వాట్. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. హీ జస్ట్ సెడ్ కమ్ అండ్ క్రై, నాట్ హియర్, క్రై. అండ్ ఏంటంటే నాట్ 1 shot, 2 shot, 3 shots, అన్ని షార్ట్స్ ఫస్ట్ డే క్రై, ఆల్ డే క్రై అండ్ షౌట్ ఆన్ టాప్ ఆఫ్ మై వాయిస్. ఫస్ట్ డేలో ఎవరైనా అలా అంత ఇంపార్టెంట్ సీన్స్ పెడతారా సార్? యా ఇంకోటి సార్కి
ఒక్క ఐస్ నుంచి టీయర్స్ కావాలి, ఇక్కడ వరకు కావాలి. ఒకసారి పోస్టర్ చూస్తే ఒకసారి సైడ్ ఇవ్వండి, ఒకసారి చూడండి. హీ మేడ్ మీ డూ దట్ సో మెనీ టైమ్స్. ఇక్కడ ఉండాలి టీయర్స్. సార్ న్యాచురలీ నేను చెప్పలేదండి, ఇంపాసిబుల్. ఆవిడ అడిగారు ఏ గంట నుంచి కావాలని మీరని. సో షీ కెన్ డూ కాబట్టి నేను And I don't use ఆర్టిస్ట్ ని యూస్ చేసుకోకుండా and I don't use glycerin. So my eyes were red throughout this film, completely red. But I really want to start with Rakesh Garu. Rakesh is so young, but out of a lot of people, just few career whatever I have, he is so young but has so much of clarity. Scene to scene, shot to shot, anni clarity undi. Idi kavali. He will tell that just do till here. Don't do much, don't do less. At the same time, he gave me all the space to perform on my own as well. But I've not met anyone who is first debut film with so much of clarity, Rakesh. You deserve the best, and I really hope you a very good career ahead with so much clarity. And congratulations, he just got married. I think she got luck for you. No? that is for sure. That is Yeah. for sure. She got luck for you. సో మన ఫిల్మ్ బ్లైండ్ స్పాట్ త్వరలో రిలీజ్ అవుతుంది. ఏంటంటే నేను చాలా హార్డ్ వర్క్ పెట్టాను మూవీలో. అగైన్ ఐఎమ్ వెరీ డిఫరెంట్ దెన్ అదర్ ఫిల్మ్స్ ఆఫ్ మైన్. ఇట్స్ మై ఫేవరెట్ జానర్ థ్రిల్లర్. యూ ఆల్రెడీ నో ఇట్. I've been doing thrillers, but this one is very different. And I want to start with Ravi Garu. First day, first shot Ravi Garu tone chesanu. He was also shocked. What is this girl doing? Just crying and shouting. And he was already shocked and overwhelmed that, oh my God, okay, this girl can perform. And he told me also, okay, you can perform. Thank you so much. We're also doing one film together. And he said all good things about our film. And we were so excited, and we were waiting for this day that we come on trailer launch or some of the event of our film. And I'm really, really happy today. And Harika, you've grown so much. My God. You saw the trailer. She was a kid. Oh my God, such small kid with complete clarity on scenes, dialogues, A to Z. I remember we had a scene. She had pedda dialogue and she just came and just did it like this. And I'm so proud of you. I'm sure you're going to do as a heroine very, very soon. And sir, we didn't have much of scenes together, but I've seen some shots. You've done amazing. Gayatri Garu and me had all night shoots. This whole film, I think 80% we did night shoots. And this was the most fun shoot for me because I love night shoots. I don't like to wake up in the morning, but I can sleep late. So thank you so much for giving me such great experience. And you were lovely as well. And our DOP is not here, but he did amazing job on set. He knows lighting. He knows everything A to Z. We all are looking as per the character completely. And Naveen Garu, are you visible here? I think Naveen Garu gurinchi andaru anni చెప్పేశారు. నాకు చెప్పడానికి కూడా ఏం లేదు. యు ఆర్ ద ఫైనెస్ట్ యాక్టర్, యాజ్ గాయత్రి గారు అండ్ రాకేష్ గారు సెడ్. You don't know this, I was so nervous sharing screen with you that time. First day, first shot, but now complete, you made me feel so comfortable first day. I have not seen much actors coming on set from morning and completely into the character. Usually మామూలుగా ఏంటి, షార్ట్ ముందు విల్ బి చిల్లింగ్ అండ్ దెన్ షార్ట్ కి వెళ్ళి విల్ క్రై అండ్ ఆల్ కమ్ బ్యాక్ టు అవర్ ఓన్ సెల్ఫ్. Naveen Garu will be in character throughout till the time it's not pack up or lunch time. I think I really look up to you, and he taught me also this, that don't smile. Don't be happy when it's such crucial scene. Don't smile, don't laugh, be into the scene, be into the character. And that helped my performance, and that helped confidence in me to perform. So thank you so much. And mana movie, it's a thriller, murder mystery. So it's not easy to carry this kind of a film, that too by a debut director, but you have done amazing job. And I'm really, really excited for the film to release. And see, like, I want you all to tell me how is it and how I did and how is the film. Thank you so much. థ్యాంక్ యూ రాశి సింగ్ గారు. థ్యాంక్ యూ looking సో beautiful. మచ్. ఇన్నిసార్లు చెప్పకండి, అవి నాకే డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ మన హీరో నవీన్ చంద్ర గారు. ఎస్, మీ మాటల్లో బ్లైండ్ స్పాట్ గురించి ప్లీజ్. అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ మీడియం ఫర్ అన్ ఆడియన్స్ టు సెండ్ ఆర్ ఫిలిం.
అంటే మా ట్రైలర్ అయినా టీజర్ అయినా పోస్టర్ అయినా ఫస్ట్ మీకే వస్తుంది, దాని తర్వాత మీరు మీ ప్లాట్ఫామ్స్లో పెట్టిన తర్వాత ఆడియన్స్కి వెళ్తుంది. సో యు ఆర్ అ ఫస్ట్ ఆడియన్స్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంత ఎండలో వచ్చి మా టీం మెంబర్స్ అందరూ ఇంత వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, వాళ్ళ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినప్పుడు మీరందరూ ఇంత కూర్చొని విన్నారు. చాలా థ్యాంక్స్ దానికి. మీరు ఇచ్చిన టైం వాల్యూకి చాలా థ్యాంక్స్ అండ్ ఇచ్చిన రెస్పెక్ట్కి చాలా థ్యాంక్స్. మ్యాంగో మాస్ మీడియా చాలా థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నా అంటే ఇలాంటి డైరెక్టర్స్ ఇంకా పుట్టుకు రావాలి, ఇంకా మంచి మంచి కథలు రాసే డైరెక్టర్స్ కావాలి. ఈ అబ్బాయి నా కథ చెప్పేటప్పుడు 21 years ఉంది, 21 or 22 years ఉంది. జస్ట్ హీ వాస్ అంటే రాజా రవీంద్ర గారు ఒక అబ్బాయి వచ్చాడండి, కథ చెప్పాడు, చాలా గమ్మత్తుగా ఉంది కదా, తను కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాడు అన్నాడు. ఇన్నిసార్లు గమ్మత్తు అన్నారు ఏంటనేసి వెళ్ళాను. చూస్తే అంటే ఎలా ఇచ్చారంటే చాలా వెరైటీగా ఉంది కదా, అంటే థ్రిల్లర్ ఇది, కానీ అర్థం చేసుకున్న అంత కెపాసిటీ మనకు ఉండాలన్నాడు. సార్ మినిమం డిగ్రీ ఉండాలా సార్? కాదు మినిమం డిగ్రీ అవసరం లేదు, కానీ బాగా రాశాడు, ఒకసారి విందాం అన్న. సో ఫస్ట్ ఇంప్రెషన్ తను చూడంగానే, ఇప్పుడు అంతకుముందు చేసిన డైరెక్టర్స్ అందరూ లైక్ డైరెక్టర్ అనే ఫీల్, ప్రొడక్షన్ హౌసెస్ తో వస్తారు కదా, లైక్ దే హ్యావ్ దిస్ ఇదనమాట. ఓకే ఈ జోన్ లో కదా చెప్తాను, ఇంత టైం తీసుకుంటాను. తను ఇలాగే ఒక చిన్న అద్దం పెట్టుకుని, ఒక ల్యాప్టాప్ పెట్టుకుని ఇలా వచ్చాడు అనమాట. హాయ్ సార్ అని చెప్పి హీ వాస్ ఓవర్వెల్మ్డ్. నేను ఓకే కథ స్టార్ట్ చేస్తాడు అనుకున్నా. కథ స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేసరికి నేను సీట్ మీద నించో కూర్చున్నా, కానీ ఎక్కడో ఒక థాట్ ఉండింది, దీనికి ఎక్స్పీరియన్స్ ఉందా, షార్ట్ ఫిలిమ్స్ చేశాడు అంటున్నారు, ఎక్స్పీరియన్స్ ఎక్కడో ఒక థాట్ ఉంటుంది కదా, ఎక్స్పీరియన్స్ ఉందా అని. ఆ ఎక్స్పీరియన్స్ ఉందని అడిగే లోపే తను కొన్ని షార్ట్స్ చెప్పాడు నాకు. సరే ఇన్ఎక్స్పీరియన్స్ సూపర్, ఎక్కువ హీఈస్ నో అంటే తన ఏజ్కి, తన కాలేజ్ ఫినిష్ చేసి వచ్చిన టైంకి తనకి సినిమా ఎక్స్పోజర్ చాలా ఉంది, మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది, షార్ట్ మేకింగ్ నాలెడ్జ్ ఉంది, అంతా ఉంది. సరే లెట్స్ జంప్ ఇన్ అని చెప్పి నేను వెంటనే కథ ఓకే చేశాను. ద మూమెంట్ ఐ సెడ్ ఓకే, వీరందరినీ పట్టుకొచ్చేసాడు. దట్ వాస్ వెరీ నైస్. ఎందుకంటే తనకేం కావాలి అది కావాలి అంతే. లైక్ రాశి చెప్పినట్టు హీ వాస్ వెరీ ప్రిసైజ్ అబౌట్ హిస్ క్యారెక్టర్స్. అలీ రేజాకి చాలా ఛాలెంజ్ ఉంది ఈ సినిమాలో, ఎందుకంటే ఇది మోర్ ఆఫ్ లీనియర్ నాన్ లీనియర్ గా వెళ్తూ, పైగా మీకు కెమెరా మూమెంట్స్ ఎక్కువ మూవ్ అవ్వదు, కెమెరా స్టాటిక్ షాట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఒక యాక్టర్ ఆ స్టాటిక్ షాట్ లో పర్ఫామ్ చేయకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. కానీ ఆ ఛాలెంజ్, ఆ రిస్క్ ప్రతిదీ రాకేష్ ప్రతి యాక్టర్కి ఇచ్చాడు. నాకు కూడా నేను ఇన్ని సినిమాలు ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని షాట్స్ ఎంత టైట్ చాకో బ్లాక్ క్లోజప్స్ పెట్టేవాడు, అంటే ఎక్కడో నాకే అనిపించేది భయం. నేను యూజువల్లీ మానిటర్స్ చూడనండి, ఏ సినిమాలో కూడా ఎప్పుడు దాకా నేను మానిటర్స్ చూడను. బట్ ఈ సినిమాలో మానిటర్ చూసేలా భయపెట్టాడు అనమాట నన్ను. బికాస్ తన రైటింగ్ లో తనకున్నంత నమ్మకం, అండ్ తన యాక్టర్స్ మీద తనకున్నంత నమ్మకం, తన టెక్నీషియన్స్ మీద, తన అసిస్టెంట్ డైరెక్టర్స్ మీద, ప్లస్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ మీద తనకున్న నమ్మకం. అంటే పైగా ఈ ఏజ్ లో ఉన్న అబ్బాయి అంటే గెస్ట్ చేసి ఓకే ఈ అబ్బాయి బాగా చేస్తాడని నమ్మిన ప్రొడ్యూసర్స్కి ముందుగా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్స్ రావాలి. మీరు ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నా అనేసి. అండ్ రాశి తెలీదు, ఫస్ట్ టైం తను కాస్ట్ చేసినప్పుడు నేను అడిగాను రాకేష్కి, నిజంగా బ్రో బికాస్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ ఇది, షీ క్యాన్ పుల్ ఆఫ్ ఏంటి అని. లేదు సార్ నేను చేయిస్తాను సార్, మీరు అసలు నేను చేయిస్తాను కాదు, బట్ తను అండర్స్టాండ్ చేసుకుంటుంది ఆ క్యారెక్టర్ అని. బట్ నిజంగా యాక్టర్స్ ఎప్పుడు కొంచెం ఓపెన్ ఉండాలి కో యాక్టర్స్ దగ్గర. నేను అంతే, నా కో యాక్టర్స్ నేను గాడ్ లా బిలీవ్ చేస్తాను. సో నిజంగా ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ ని బిల్డ్ చేశారు. నేను ఏం యాక్ట్ చేయలేదు ఆ సినిమా, అందరూ అంటున్నారు చాలా మంచి యాక్టర్, చాలా ఫైన్ యాక్టర్ అంటున్నారు, కానీ నా క్యారెక్టర్ ఈ సినిమాలో అంత బాగా రావడానికి కారణం ఈ ప్రతి ఒక్క యాక్టర్స్. వీళ్ళతో పర్ఫామ్ చేసేటప్పుడు నా ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు ఎన్హాన్స్ చేసి నా క్యారెక్టర్ నిలబెట్టారు. అండ్ ప్రతి ఒక్కరికి పేరు నా థ్యాంక్స్, ఎందుకంటే మీరందరూ అన్ని విషయాలు చెప్పేశారు. సో థ్యాంక్స్. అండ్ ప్రతిసారి ఏదో ఒక సినిమా రూపంలో ఏదో ఒక చిన్న కథనా, పెద్ద ప్రొడక్షనా, చిన్న ప్రొడక్షనా, పెద్ద డైరెక్టరా, చిన్న డైరెక్టర్ చూడకుండా కథను నమ్మి చిన్నగా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ ముందొస్తున్నా. యు హెవ్ బీన్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ, మై ఫిల్మ్స్ అండ్ మై డైరెక్టర్స్ ఆల్సో. సో
ఇప్పుడే ట్రైలర్ లాంచ్ అయింది, ట్రైలర్ చూశారు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. ఖచ్చితంగా ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న టైంలో లైక్ థ్రిల్లర్స్ మిస్ అవుతున్నాం, చాలా తక్కువ వస్తున్నాయి. బికాస్ డౌన్ సౌత్ మలయాళం ఫిలిమ్సే మనం ఇక్కడ చాలా డబ్ చేసిన ఫిలిమ్స్ ఇక్కడ చూస్తున్నాం, బికాస్ వాళ్ళ థ్రిల్లర్స్ చాలా బాగున్నాయి. సో మన థ్రిల్లర్స్ కూడా బాగున్నాయి, మన దగ్గర కూడా ఇలాంటి క్రేజీ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంకా చాలా థ్రిల్లర్స్ వస్తున్నాయి. సో చూడండి, ఎంకరేజ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. బ్లైండ్ స్పాట్ పోస్టర్లోనే మీకు ఒక క్లూ ఉంది, ఆడియన్స్కి చెప్తున్నా, ఆ పోస్టర్లోనే ఒక క్లూ ఉంది. ఆ పోస్టర్లో క్లూ మీరు ఎవరైతే కనిపెట్టి నాకు డిఎం చేస్తే నా ఇన్స్టాగ్రామ్లో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళని పర్సనల్గా కలుస్తాను, వాళ్ళతో కూర్చొని ఈ సినిమా చూస్తాను. ఇది ప్రొడక్షన్ చెప్పలేదు, డైరెక్టర్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, నాకు ఈ పాయింట్లో నాకు అనిపించింది. అండ్ అంత కాన్ఫిడెంట్ ఉన్న ఈ సినిమా మీద. మెయిన్గా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, టెక్నీషియన్స్ వర్క్, తను చూస్తున్న ఈ కథని ఏ స్టాండర్డ్ తీసుకెళ్ళాలి, ఆడియన్స్కి ఎలా రంజింపు చేయాలనే ఒక ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచనకే నేను బానిసన అయిపోయాను. రాకేష్, థ్యాంక్ యూ అండ్ విషర్స్ లక్. అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ ఇక్కడ వచ్చి మాతో టైం స్పెండ్ చేసినందుకు, మా ట్రైలర్ చూసి మా అందరి మాటలు విని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నా. అండ్ ఐ విష్ మై టీమ్, మై మేకప్ టీమ్, మై టీమ్, ఎందుకంటే డే అండ్ నైట్స్ ఈ షూట్ చేసాం. అంటే రాకేష్ ఎలా అంటే 3 o'clock 4 o'clock వరకు షూట్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ షూట్కి వచ్చేసాం. ఇట్ వాస్ దాట్ బికాస్ అంత ప్యాక్గా ఉండింది షూటింగ్, బికాస్ తక్కువ రోజుల్లో షూట్ చేయాలి అంటే ఆ డైరెక్టర్ మీద నమ్మి ప్రొడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ కూడా అంత కాన్ఫిడెన్స్ కావాలంటే వర్కింగ్ డేస్ తక్కువ ఉండాలి. అండ్ ద ఛాలెంజ్ వాట్ రాకేష్ హ్యాస్ టేకన్, ఈరోజు నిజంగా గాడ్, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ వచ్చి ఉన్నారు, వాళ్ళ మదర్, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చేస్తున్నారు, ఎంత ప్రౌడ్ మూమెంట్ ఉండొచ్చు ఇది వాళ్ళకి. థ్యాంక్ యూ అండి, మీ ప్రెజెన్స్ నిజంగా మాకు చాలా ధైర్యం ఇచ్చింది. అలాగే యువర్ బెటర్ హాఫ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ బ్యూటిఫుల్ గై. నిజంగా హీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్, వీ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్ అండ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ బికాస్ హీఈస్ వెరీ క్రియేటివ్. అండ్ నెక్స్ట్ తన కథ నేను విన్నాను, నెక్స్ట్ కథ ఏం చేస్తున్నాడని. నిజంగా అండి, బ్లైండ్ స్పాట్ ఓకే, ఇట్ మైట్ బి అ గుడ్ స్టార్ట్ ఫర్ హిమ్, బట్ నెక్స్ట్ స్క్రిప్ట్ వాట్ ఈస్ ప్లానింగ్ కదా నిజంగా చాలా బాగుండబోతుంది. అండ్ ఫ్యూచర్ యూ గోనా సీ హిమ్ ఇస్ విత్ గ్రేట్ స్టోరీస్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బ్లైండ్ స్పాట్ మిస్ చేయకండి, ఇట్స్ అ వెరీ గుడ్ థ్రిల్లర్. థ్యాంక్ యూ. మన మూవీ స్పెషాలిటీ ఏంటండి, సో ఎవ్రీ ఫిలిం మన రెగ్యులర్ ఎనీ థ్రిల్లర్స్ చూసండి, ఇట్ విల్ స్టార్ట్ విత్ ఒక సస్పెన్స్ అండ్ ఇట్ విల్ హోల్డ్ దట్ సస్పెన్స్ టిల్ ది ఎండ్. లాస్ట్ లో మనకు ఒక రివీలింగ్ తో ఇట్ విల్ గివ్ అస్ ఆ థ్రిల్ మూమెంట్ తో ఎండ్ అవుతుంది. కానీ మన మూవీ మాత్రం మోర్ దెన్ సస్పెన్స్ థ్రిల్లర్, ఇట్ ఇస్ ఎమోషనల్ టేల్ అండి. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ అ రౌండ్ క్యారెక్టర్, దే హ్యావ్ దేర్ ఓన్ కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్, వాళ్ళ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ మన మూవీలో మెయిన్ కాన్ఫ్లిక్ట్స్. సో వాళ్ళందరి వెనకాల ఉన్న స్టోరీస్, బ్యాక్ స్టోరీస్ మన మూవీకి చాలా క్రూషియల్ ఇది. సో ఆ ఎండ్ లో వై అనే రీజనే మనకు మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ ఎక్కువ కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా. సో ఎవరు ఎంత ఇంపార్టెంటో ఎందుకు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో ఇట్స్ బెటర్ ఇఫ్ వి హైడ్. రవివర్మ గారు, ఏ సినిమాలో అయినా సరే ఇలాంటి క్యారెక్టర్స్ మీ మీద ఫస్ట్ డౌట్ వస్తుంటది సినిమా, అందుకే నన్ను పెట్టుకుంటారు ఫస్ట్. నా మీదే డౌట్ వస్తుంది, అందుకే నన్ను పెట్టుకుంటారు. అదొకటి. అయితే ఇప్పుడు ఈ రాకేష్ మాట్లాడేది విన్నారు కదా, క్యారెక్టర్ అంటున్నాడు, రౌండ్ ఆఫ్ అంటున్నాడు, వై వేర్, ఇవన్నీ కథ చెప్పే టైంకి ఇతని దగ్గర అన్ని ఉన్నాయండి. సో దట్ ఈస్ అ కాన్ఫిడెన్స్ ఐ థింక్ వీ హ్యావ్ ఇన్ హిమ్. సో దట్ ఈస్ అల్టిమేట్లీ ద కాన్ఫిడెన్స్. ఇంకోటి, నవీన్ చంద్ర గారు బహుశా చెప్పలేకపోతున్నారేమో కానీ, ఇందాక రాకేష్ అన్న 1+2 1-2 కదా, అమ్ము అనే సినిమా చూసారా నవీన్ గారిది? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్. కరెక్ట్ గా మీరు అడ్డంగా ఒక లైన్ వేసి దాని మీద, నార్మల్ గా నేను గ్రే షేడ్స్ చేస్తానండి, ఓకే, నేను అదే చెప్తాను, నవీన్ గారితో అదే చెప్పాను. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో బికాస్ వీ కీప్ స్పీకింగ్ అబౌట్, మాట్లాడుకుని యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటాం మేము అప్పుడప్పుడు. అండ్ సో తనకి చెప్పింది అదే, నేనే గ్రే షేడ్లు చేస్తా అంటే ఫైన్ లైన్ మీద అటు ఇటు కాకుండా. అండ్ హీ జస్ట్ ఒక నాచ్ అటు తీసుకెళ్ళిపోయాడు అనమాట. సో దట్ ఈస్ వాట్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్, అండ్ ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఆల్సో గివ్స్ హిమ్ ది ఆపర్చునిటీ, ఇస్ వాట్ ఐఎమ్ థింకింగ్ పర్సనలీ. గాయత్రి సో గారు, అది
కంగ్రాచులేషన్స్ ఫర్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. థ్యాంక్స్, ఇవాళే వచ్చింది, అది Yes. బాగా హిట్ అయింది. చిన్న రోల్ కానీ లక్కీగా వర్కౌట్ సో చిన్న రోల్ అయినా కొంచెం ఆ క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ ఉన్న రోల్స్ మీరు చేస్తూ ఉంటారు. సో ఇందులో కూడా మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? మీ ఇందాక రాకేష్ గారు అన్నట్టు మీ లైక్ First- లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అలా అని కాదు, యాక్చువల్లీ ఏది వస్తే అది చేస్తాము, అది పక్కన ఉంచితే. బికాస్ ఐ ఫీల్ దట్ యాజ్ యాక్టర్స్ మాకు అంత చాయిసెస్ లేవు యాజ్ హీరోస్ ఆర్ అదర్ గ్రేట్ ఆర్టిస్ట్ హ్యావ్. వీఆర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. స్పెషల్లీ ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ వచ్చాక ఆల్ ఓవర్ ఎక్కడి నుంచి అయినా తీసుకుని వస్తాను నేను, కాకపోతే వేరే చాయిసెస్ ఉంటాయి వాళ్ళకి. ఇట్స్ నాట్ దాట్. ఐఎమ్ హ్యాపీ దట్ రాకేష్ గారు నన్ను ఒక పనమ్మాయిలో చూశారు. ఎందుకంటే లేదు, ఎందుకు చెప్తున్నా అంటే ఈ మీరు అన్నట్టు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కూడా అందులో ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఫిషర్ విమెన్. అందులో చాలా డిఫరెంట్ క్యారెక్టర్. సో రకరకాలుగా చూస్తేనే డైరెక్టర్స్ మాకు ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఏంటి, జస్ట్ బికాస్ మేము ఇలా ఉన్నాం అని కాకుండా ఒక క్యారెక్టర్ లో ఈవిడ ఎలా చేస్తారన్న ఆపర్చునిటీ ఇస్తే ఆ అవకాశాన్ని మేము తీసుకుని మేము వాళ్ళకి తగ్గట్టు మేము పర్ఫామ్ చేస్తాం. అవకాశం కావాలి మాకు. సో నాకు ఆ అవకాశం డెఫినెట్ గా అందులో ప్రదీప్ గారు ఇచ్చారు, దాని తర్వాత వెంకీ అట్లూరి గారు ఒకటి ఇచ్చారు, అండ్ ఈయన ఒకటి Lucky ఇచ్చారు లక్కీ భాస్కర్లు, అండ్ ఈయన రాకేష్ గారు. నేను ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాను బికాస్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్, సటిల్ గా ఉంటూనే కొంచెం ఉన్న క్యారెక్టర్ చూడండి. మీరు అలా పాజ్ ఇస్తే మీ మీదకి టార్గెట్ వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, వెళ్ళనివ్వండి వెళ్ళండి వెళ్ళండి, ఏం పర్లేదు. అదే అదే తీసుకున్నా. అదే అందరికి ముందుగానే చెప్పారనమాట ఇలా మాట్లాడాలని ప్రికాషన్స్ లో. కాదు, వి లవ్ దిస్ ఫిల్మ్ ఫర్ మచ్. ఎందుకంటే నేను We also know that. we are all good actors. We just hope that this works, and definitely గా thanks to him, అందుకనే అంటున్నాను, థ్యాంక్స్ టు రాకేష్ గారు. అండ్ అఫ్ కోర్స్ ది ఇవాళ రాలేదు మన కో డైరెక్టర్ గారు రామ్ ప్రసాద్ గారు, చెప్పారు మీరు ఈ క్యారెక్టర్ కి సూట్ అవుతారా లేదా అని చాలా ఆలోచించామండి. కానీ మీ గెటప్ చూసి మిమ్మల్ని 2 days చూసాక అమ్మయ్యా పర్లేదు అనుకున్నాం. సో ద ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉంటుంది మనకి బ్లాక్. ఆ బ్లాక్ తెలుసుకోవాలంటే మాకు అవకాశం ఇవ్వాలి. అండ్ థ్యాంక్స్ టు దెమ్ దట్ దే గేవ్ ఇట్. యూ లైక్ ఇట్, మీరు చూడండి తప్పకుండా, మీ అందరికీ నచ్చుతుంది. డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి రాశి గారు. సో ఇందాక మీరు చెప్పారు స్పీచ్ లో, నేను ఐఎమ్ డూయింగ్ వన్ థ్రిల్లర్ తర్వాత థ్రిల్లర్ అని చెప్పేసి. సో థ్రిల్లర్ పక్కన పెడితే వాట్ ఎవర్ యూ చూస్ యూ హ్యావ్ అ సపరేట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, దానికి Yes, మెయిన్ yes. ఇంపార్టెన్స్ ఉంటుంది. మాక్సిమం మేము చూసిన కథలన్నిట్లో మీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే క్వశ్చన్ మార్క్ లో మిమ్మల్ని ఊరు తీశారు, ఈవెన్ దో టైటిల్ లో కూడా మీకే ఇంపార్టెన్స్ ఉంది. ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఆ క్యారెక్టర్ ఆవిడే చేశారు కాబట్టి ఐఎమ్ మెన్షనింగ్ దాట్. సో Yes. ఇది చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ దట్ పర్టికులర్ రీజన్ అంటే వాట్ యూ విల్ సే? సో స్టార్టింగ్ నుంచి ఒక్కటే సెట్ చేశాను నేను మైండ్లో, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ కూడా చేయాలి, ప్రాపర్ కమర్షియల్ హీరోయిన్ లాగా కూడా చేయాలి. ఐ డోంట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ కేటగిరీ. I wanted people to decide for me, and I don't want to choose films like okay, songs are there or not for me to get highlighted, because that works faster for a heroine any day than what I'm doing right now. But I want my soul also to be satisfied with what I am doing. So I want to see my films, look back and see, okay, I've done some work, I've done acting, and I've done performance. This is one of those films where I feel I've given my best, and Rakesh Garu has given me that space to perform, to add one more category in my small list of films. Yeah, so thank you for that. కంగ్రాచులేషన్. ఇంకొకటి అండి, మీరు చెప్పారు కదా ఫస్ట్ లోనే ఉరి తీశారు క్వశ్చన్ మార్క్ లో అని. సో మేము ఫస్ట్ లో ఉరి తీసినా గానీ సినిమా మొత్తం వస్తూనే ఉంటారు. తెలుసు అర్థమైంది. సో షీఈ్ గోస్ట్. No, ఏం లేదు, ఏం లేదు. they're confusing you. సో యా, వీఆర్ ప్లేయింగ్ స్మార్ట్ గేమ్ ఇక్కడ. Before coming, Rakesh Garu said, I will not tell what to say, but I will tell what not to say. 3 things he told. I can't tell, but yes, డోంట్ టెల్. I can't tell. రాకేష్ గారు, ట్రైలర్ అయితే చాలా బాగుంది. ట్రైలర్ నుంచి అడగాలంటే ఏం అడుగుతా అండి, మొత్తం అన్ని క్వశ్చన్స్ పెట్టారు మీరు. ఆయన చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఈ కైండ్ ఆఫ్ మూవీస్ కి వెళ్ళేటప్పుడు స్క్రీన్ ప్లే అన్నది చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ బీజిఎం, ఈ రెండిటి మీద ఎలాంటి అంటే లైక్ జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పండి. అండ్ ఏ కైండ్ ఆఫ్ మూవీస్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి దిస్ కైండ్ ఆఫ్ మూవీ తీశారు? అండి, స్క్రీన్ ప్లే పెద్ద జాగ్రత్తలు తీసుకోలేదండి. ఎందుకంటే యాజ్ ఎ రైటర్ గా మనం స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి
మన మెయిన్ డ్యూటీ అదే కాబట్టి ఫ్లోలో వచ్చేస్తుంది. అండ్ నేను చదువుకున్నప్పుడు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నప్పుడు, సో మూవీస్ కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, అంటే మూవీ అంటే పిచ్చి కాబట్టి, సో మన స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ నుంచి జాగ్రత్త తీసుకుంటే ఇట్ వెంట్ వెరీ ఈజీలీ అండి. ఇంకా మ్యూజిక్ పరంగా అయితే నాకెందుకో తెలియదు, మ్యూజిక్ షుడ్ నెవర్ డామినేట్ యువర్ విజువల్స్. మ్యూజిక్ తో ఎక్స్ట్రా ఫీల్ వస్తే ఐ ఫీల్ ఇట్స్ అంటే కథని ముందు నువ్వు ఇమాజిన్ చేసుకోలేదు. అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా నువ్వు ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏ ఫీల్ చెప్పాలనుకుంటున్నావు అని స్టోరీ రాసేటప్పుడు ఉన్న ఫీల్ కి మూవీ అయిపోయిన తర్వాత మ్యూజిక్ తో ఎక్స్ట్రా అయ్యిందంటే దట్ మీన్స్ యూ డిడ్ంట్ సీ బిఫోర్. సో అట్లా నాకు ఇట్స్ ఆల్వేస్ నా ఫీల్ ఏదైతే ఉందో ఆ మూవీలో ఆ పర్టికులర్ సీన్ లో మనం ఏది కావాలనుకుంటున్నామో దాన్ని సపోర్ట్ చేయడమే తప్ప, అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ అండి, నాట్ ఓన్లీ మ్యూజిక్ అనే కానీ ఈవెన్ పర్ఫార్మెన్సెస్ కూడా, అంటే వీళ్ళు చెప్తుంటారు ఆల్వేస్ టోన్ డౌన్ అనో లేదా ఇట్లా అని చెప్పి. సో నాకు అనుకున్నది ఎగ్జాక్ట్లీ దాన్ని సపోర్ట్ చేసేంత వరకే ఐ నీడ్. సో ఐ మీన్ చాలా మంది కూడా అన్నారు తక్కువైంది, ఉంటాయి కదండి రెగ్యులర్ మూవీస్ దానికంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఉండాలి, ఇంకొంచెం ఇది ఉండాలని. సో మన మూవీ మొత్తం ఇట్ ఈస్ వెరీ సటిల్ అండ్ సో అట్లా మూవీ మొత్తం మ్యూజిక్ కూడా ఇట్ విల్ సపోర్ట్ యువర్ విజువల్స్, ఆ సీన్స్, ఆ క్యారెక్టర్స్. అండ్ శ్రీరామ్ మధూరి గారు మేమిద్దరం అసలు లవ్డ్ అవర్ సెషన్స్. ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక మ్యూజిక్ ఇచ్చాము, ఎవ్రీ థీమ్ కి ఒక మ్యూజిక్ ఇచ్చాము, మర్డర్ అనే దానికి ఒక మ్యూజిక్ ఇచ్చాము, దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ఒక మ్యూజిక్ ఇచ్చాము. అది చెప్పేయండి, మొత్తం స్టోరీ చెప్పేయండి సార్ ఫ్లోలో. ఎవ్రీ ఏది అడిగినా పక్కనే రావులేండి సార్, పక్కనే ఉండి మీరు చెప్పనివ్వట్లేదు కదా నవీన్ గారు. అయ్యో లేదు. ఓకే అట్లా ఎవ్రీ ఇండివిజువల్ పరంగా మేము వి టుక్ లాట్ ఆఫ్ కేర్ అండి. నవీన్ గారు, సో బేసికల్ గా నాకు తెలిసి ఈ మంత్ ఆఫ్ మధు కానీ అమ్ము కానీ రీసెంట్ టైమ్స్ లో చేసినవి. సో అందులో మేము మిమ్మల్ని యాజ్ అ బ్యాడ్ పర్సన్ అండ్ విలన్ గా చూసాము. బట్ ఇది నాకు తెలిసి ఇవి రిలీజ్ కాక ముందు జరిగినవి అనుకుంటా. సో దిస్ వన్ విల్ బి అ గుడ్ వన్, ఆర్ ఇందులో కూడా ఏమైనా విలన్ షేడ్స్ ఉంటాయా? గుడ్ బ్యాడ్ అగ్లియా లేదండి. అంటే అదే చెప్పాను కదా ఇంతకు ముందు నేను మాట్లాడేటప్పుడు, ఏదో వెరైటీగా అనిపించింది కదా తన ఎంచుకున్న స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్, తను డిజైన్ చేసుకున్న క్యారెక్టర్స్ అండ్ ఆ స్టోరీ, ఆ ఒక్క రాత్రిలో జరిగే, ఒక నైట్ లో జరిగే స్టోరీ ఎంత బ్యూటిఫుల్ గా తీసాడంటే. గాయత్రి గారిని మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. సో ఆవిడ చూస్తే చాలా రిచ్ గా మంచి మంచి క్యారెక్టర్ చేస్తుంటారు. అలాంటి ఆవిడని తీసుకొచ్చి పనిమేషన్ చేయని ఆలోచన ఎలా వచ్చింది మీకు? యా అండి, దాని రీజన్ ఇంకొకటి ఉంది. అంటే వెరీ వాంటెడ్లీ చేసింది అండి. బట్ అదండి, ఆ డిఫరెంట్ ఫీల్ కోసమే ఇచ్చాము యాక్చువల్లీ. పని మనిషి అని అనగానే వెరీ రొటీన్ గా కనిపించేసి దానివల్ల మాకు ఎక్స్ట్రాగా వచ్చే డౌట్స్ రాకుండా, అంటే మీ మొత్తం మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ ఒక డౌట్ ఉంటదండి, ఒక గ్రేయిష్ షేడ్ ఉంటది. ఏంటి కథలో వీళ్ళకి ఏదో తేడాగా ఉన్నారు అని అన్నట్లు ఉంటున్నారు. అది మన హీరో ద్వారా ఒకటి చూపిస్తాం, రాశి సింగ్ ద్వారా ఇంకొకటి చూపిస్తాం అట్లా. సో ఈ పని మనిషి క్యారెక్టర్ ఈస్ వెరీ వల్నరబుల్ క్యారెక్టర్. సో అటువంటి క్యారెక్టర్, ద లుక్స్, ద ఫీల్, స్టోరీలో తన పాత్ర ఇస్ అంత నార్మల్ గా ఉంటది. సో దాన్ని మనం కొంచెం వీ హ్యావ్ టు మేక్ ఇట్ లిటిల్ యాడ్ లాగా. సో అందుకోసమే ఏదో కాంట్రాస్ట్, ఎగ్జాక్ట్లీ ఆ కాంట్రాస్ట్ ఫీల్ తీసుకొని వస్తే అది వర్కౌట్ అవుతుందని ఐ మీన్ చూస్ మ్యామ్. ఎంత మంచి స్టోరీలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఒక 10 సినిమాలు చేసినా ఒక 10 ఫ్లాప్లు వస్తే అరే వీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా అని ఆలోచించే ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు. సో ఫస్ట్ మూవీ, సో ఏం చెప్పి ప్రొడ్యూసర్ ఒప్పించారు? యా అండి, ఇది ఎవ్రీబడి నన్ను అడిగే ఫస్ట్ క్వశ్చన్ అండి, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అది. సో నేను నాట్ అడ్వైజ్ లాగా కాదండి, బట్ ఐ జనరల్ పర్సెప్షన్ లో చెప్తా, అసలు నెవర్ వర్రీ అబౌట్ ప్రొడ్యూసర్స్ అండి. అదేంటంటే వీ కాంట్ సే అండి, ఎంత ప్రాసెస్ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అది నాకు వర్కౌట్ అవుతుంది, ఇంకొకరికి ఎవరే వర్కౌట్ అవుతుంది, కానీ దాన్ని నోబడీ కెన్ ఫాలో. ఇది నేను చెప్పేది ఏంటంటే కళ్ళు మూసుకొని రాళ్ళు విసిరితే వెళ్ళడమే అండి. కళ్ళు మూసుకొని ఎవరిని పడితే, మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఉన్నారు, నిజంగా ప్రొడ్యూసర్ వచ్చి స్టోరీ చెప్పినా కానీ చెప్పడానికి భయపడతారు, ఎక్కడ నా స్టోరీ కొట్టేస్తారేమో అని. అట్లా ఉండకుండా యూ షుడ్ కీప్
టెల్లింగ్, అండ్ వీ కాంట్ సే ఎవరికి ఏది నచ్చుద్దో ఎప్పుడు ఎట్లా నచ్చుద్దో. నేను ఈ స్టోరీ స్క్రీన్ ట్రాక్ ముందు అట్లీస్ట్ ఐ హ్యాడ్ నరేషన్స్ మోర్ దెన్ 40-50 అండి. ఎక్స్ట్రా కాదు, 40-50 పీపుల్కి నేను ఐ లిటరల్లీ టోల్డ్ 3 hours ఇదిలాగా. సో ఇట్ ఇస్ జస్ట్ ర్యాండమ్ గా అసలు యూట్యూబ్ లో తీద్దామని అనుకున్న వాళ్ళకి కూడా చెప్పున్నా నేను. సో యా, ఇట్లా పర్టికులర్ వే అని కాదు, కనిపించిన అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరికి అప్రోచ్ అవుతున్నా. దెన్ యా, అలా నచ్చి ఇట్ గాట్ హ్యాపెన్. లేదు, నో చేంజెస్. డైరెక్టర్ గారు, కంటిన్యూషన్ టు దట్, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గురించి ఇప్పుడు చెప్పారు కదా, యా, ఇంతమంది ఆర్టిస్టులు అంటే రవివర్మ కావచ్చు, గాయత్రి గారు కావచ్చు, అలీరాజా గారు కావచ్చు, నవీన్ చంద్ర గారు, ఇంతమంది ఆర్టిస్టులని ఒప్పించడానికి ఇంకెంత కష్టపడ్డారు? యాక్చువల్లీ పెద్ద కష్టమేం. మీరేమో కొంచెం అంటే చూడడానికి కొంచెం చాలా యంగ్ గా వీళ్ళందరితో కంపేర్ చేస్తే అలా అనిపిస్తున్నారు. మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేశారు వీళ్ళందరూ? అయితే అది నాకు తెలియదండి, వీళ్ళకి తెలియాలి. నేను వెళ్ళి నరేట్ చేసా, దే ఆల్ లైక్ ఇట్, దే ఆల్ డిడ్ ఇట్. మరి ఆ క్వశ్చన్ కి వీళ్ళు ఆన్సర్ చేస్తే బెటర్ ఏమండి. నేను కష్టమైతే ఏం పర్లేదండి, ఐ వెంట్ హానెస్ట్ గా నరేట్ చేసా, హానెస్ట్ గా నేను చెప్పాలని అన్ని చెప్పా, దే లైక్ ఇట్, దే యాక్సెప్టెడ్. ఒక యాక్టర్ వెతికేది ఏంటి అంటే వెన్ ది డైరెక్టర్ ఇస్ నరేటింగ్ ద స్టోరీ, రైట్? నార్మల్గా ఒక మాస్ సినిమా అనుకుంటే కింద 48 frames, మళ్ళీ ఏమో లో యాంగిల్, అది మాస్. ఓకే, ఇలాగ థ్రిల్లర్ అనేటప్పటికీ ఏంటి లేయర్స్ ఏంటి? ఇప్పుడు నేను ఈ సినిమాలో ఏమున్నానో నాకు తెలుసు. సో లేయర్స్ కొన్ని ఉన్నాయి, మళ్ళీ లాగితే తీగలాగితే డొంకెళ్ళినట్టు అంత చెప్పను. బట్ ద పాయింట్ ఇస్ ఎవ్రీబడి గెట్స్ కనెక్టెడ్ టు ఏమేమి. ఇప్పుడు ఐ థింక్ నేను ఎంత చెప్పాలో ఒకటి ఉంటే ఎంత చెప్పకూడదో ఇంకోటి ఉంటుంది. ఇక్కడ కాదు, సినిమాలో కూడా బికాస్ ఆఫ్ ద థ్రిల్లర్ ఎలిమెంట్ ఏమవుతుంది అంటే నాన్ లీనియర్ ఇవన్నీ. సో వెన్ హీ వాజ్ టెలింగ్ ద స్టోరీ, ఇంకా మాట్లాడితే నేను ఇందాక చెప్పాను అనమాట, తను ఎవరికో స్టోరీ చెప్తున్నాడు, నాకు కూడా చెప్పట్లా. తను పక్కన వేరే అబ్బాయికి స్టోరీ చెప్తూ ఉంటే నేను ఆ పక్కనున్న క్యారెక్టర్ ఐఎమ్ లైక్ డూడ్ వెరీ ఇంట్రెస్టింగ్, అంటే ఆ లేయర్స్ అని. సో అందుకని నేను ఏమన్నానంటే బహుశా అసలు కష్టపడి ఉండడు ఈ విషయంలో టు కన్విన్స్ ది యాక్టర్స్. డెఫినెట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ. రవివర్మ, ఇది మీకు కంటిన్యూషన్ క్వశ్చన్ అండి. ఇంతకు ముందు ఒకసారి ఇంటర్వ్యూలో మీరు నాతో మాట్లాడినప్పుడు ఎలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకోవాలి డేట్స్ పరంగా, కొంచెం ఇప్పుడు పాన్ ఇండియా పరంగా ఇలా చాలా మార్కెట్స్ ఇదంతా డిస్కస్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్ కి అంటే ఏ సినిమా చూస్ చేసుకోవాలో చేసుకోకూడదు అనేది ఒక కన్ఫ్యూజన్ వస్తుంది అని అన్నట్టు ఒక మాట వచ్చింది. అవును, మీరు ఒక చిన్న మిస్ చేసుకున్న క్యారెక్టర్ ఒక రీల్స్ వల్ల చాలా పెద్ద హిట్ అయిన ఒక 1 day క్యారెక్టర్, అది పార్ట్ 2 parts లో కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ సినిమా వచ్చినప్పుడు అంటే మీరు దీన్ని చేద్దాం అనుకున్నారా, అదల్స్ ఎందుకులే అని ఏమన్నా అలా ఏమన్నా? లేదు, ఈ సినిమా వచ్చినప్పుడు డైరెక్ట్ గా అదే అన్న, అంటే అయితే కంటిన్యూషన్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటి అంటే, ఒకసారి ఒక చిన్న రోల్ వచ్చిందండి నాకు, 1 day రోల్ అని చెప్పారు. ఆ 1 day రోల్ నాకు ఒకసారి ఏమైపోతుంది అంటే ఇండస్ట్రీనే ఏమయ్యా చిన్న రోల్స్ చేస్తున్నారు ఈయన అనేది ఒకటి వస్తుంది. ఇందాక భార్గవి గారు చెప్పినట్టు యూనో సేమ్ రిచ్ లేకపోతే ఇంకో రోలో లేకపోతే ఈవెంట్ పనమ్మాయి లాగా చూడటం, పని మనిషిలా చూడటం అవ. సో ఇలాగా అందరికీ కొన్ని వాళ్ళ సెట్, ఒక యాక్టర్ పట్ల వాళ్ళ సెట్ ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, ఆ ఇమేజెస్ ని ఎప్పుడైతే బ్రేక్ చేసినా మేము ఇంట్రెస్టెడ్ ఉంటాం, డెఫినెట్ గా ఇంట్రెస్టెడ్ ఉంటాం. అదైతే ఒకటి. రెండో విషయం ఏంటంటే అలాంటి క్రమంలో ఏమైందంటే 1 day క్యారెక్టర్ అలా 2-3 సార్లు అలా వచ్చింది. నేను ఇంకొంచెం ఎక్కువ చేశానంటే ఇంక రేపొద్దున అందరూ ఏదో ఒక క్యారెక్టర్ పిలుద్దాం అని పిలుస్తారేమో అని చెప్పి నేను చేయలేదు. కట్ చేస్తే ఆ సినిమా part 2 అయింది. part 2లో ఈ 1 day క్యారెక్టర్ మెయిన్ స్కేల్ ఫుల్ హిట్ అయింది, సినిమా పెద్ద క్యారెక్టర్ అయింది. సో అది చెప్పలేను, కానీ అలాంటి డిసిషన్స్ అన్ని లక్ బేస్డ్ అండి, అది మనం ఏం చెప్పలేం. కానీ ఈ వైజ్ గా ఈ పర్టికులర్ స్టోరీలో మాత్రం అందరికీ లేయర్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై డాటర్ రోల్ చేసిన యూనో హారిక కానీ లేకపోతే గాయత్రి గారిది కానీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అగైన్. ఓకే, సో ఇలాగా ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ బిగ్ ఇష్యూ అట్ ఆల్. ఇటీవల కాలంలో ఈ థ్రిల్లర్ మూవీస్ చాలా వస్తున్నాయి. సో ఒక ఫస్ట్ నుంచి ఏదో క్రైమ్ జరగడం, ఆ తర్వాత ఎవరినో సస్పెక్ట్ చేయడం ఫైనల్లీ విక్టిమ్ ఎవరో తెలుసుకోవడం, ఇలా జరుగుతుంది. సో ఇవి జనాలకి అంతగా పోవు. అంటే ఒక థ్రిల్లర్ స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ ఉంటేనే ఎక్కుతుంది. కరెక్ట్. సో ఈ సినిమాలో ఏంటి స్పెషాలిటీ, అలాంటి స్క్రీన్ ప్లే ఏముంది? యా అండి, 2 things అండి. సో యా, మీరు ఎగ్జాక్ట్లీ అన్నట్లు ఎనీ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ఒక ఈవెంట్ నుంచి దెన్ టిల్ ఎండ్ వరకు ఆ సస్పెన్స్ ని హోల్డ్ చేస్తే దెన్ రివీల్ చేస్తాయి కదా. సో మా మూవీలో మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ మూవీ మీరు స్టార్టింగ్ లో చూస్తున్నప్పుడు ఏ ఫీల్ తో మీరు ఉంటారో,
ఎండ్ మూవీ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఐఎమ్ డామ్ షూర్ మీరు అసలు ఎండ్కి వచ్చిన తర్వాత మీరు మూవీ థియేటర్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అసలు ఫస్ట్ నుంచి ఏం చూసారో కూడా మర్చిపోతారు మీరు. ఫస్ట్ నుంచి మీరు చూసింది ఏది మీ బ్రెయిన్లో ఉండదు. అదేంటి రెగ్యులర్ మీరు అన్నట్టు సస్పెన్స్, థ్రిల్లర్, హోల్స్ ఇవేవి ఉండండి. దట్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, వీటి మధ్య ఉన్న హ్యూజ్ డిఫరెన్స్ ఐ థింక్ చాలా తక్కువ మూవీస్లో ఉంటాయండి. ఐ డెఫినెట్లీగా సే అది ఒక డిఫరెంట్ ఎలిమెంట్. ఇంకొకటి ఏంటంటే అదే ఎవ్రీ క్యారెక్టర్కి ఇట్స్ ఎమోషనల్ టేల్ అండి. అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లైన్లో జరుగుతున్న ఒక ఎమోషనల్ డ్రామానే ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళ ఇది అనేది, సో ఆ ఎమోషనల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్స్లో చాలా తక్కువ ఉంటాయండి. దిల్ జస్ట్ షో యూ రీజన్స్ అండ్ దిల్ రన్ ఆన్ మెయిన్ ట్రాక్స్, మన ఏదైతే సస్పెన్స్లో రన్ చేస్తారు. కానీ మనం మాత్రం విల్ కీప్ సస్పెన్స్, దెన్ మళ్ళీ విల్ డైవ్ ఇన్ టు ది ఒక ఎమోషనల్ పార్ట్, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఎమోషనల్కి వెళ్తాం. సో ఇట్ ఈస్ హాఫ్ ఇదే. సో యూ వోంట్ ఫీల్ లైక్ యు ఆర్ వాచింగ్ సస్పెన్స్ థ్రిల్లర్, యూ విల్ ఫీల్, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక ఎమోషనల్ మీ హార్ట్ టచ్ అవ్వడం డెఫినెట్లీ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దెన్ ఎనీ నార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్స్. నవీన్ గారు, మీరు సార్ కథ చెప్పినప్పుడు ఏ పాయింట్ కి బాగా కనెక్ట్ అయ్యారు? బ్లైండ్ స్పాట్ కి అండి. ఆ బ్లైండ్ స్పాట్ అనే పాయింట్ అండి నిజంగా కథకు తగ్గట్టు టైటిల్ పెట్టడం అండ్ కథ చెప్పేటప్పుడు ఆ బ్లైండ్ స్పాట్ నేను నిజంగా గెస్ చేయలేదు. అంటే యాక్టర్గా నేను ఆ కథ విని, అంటే థ్రిల్లర్స్ వింటూ ఎక్స్పీరియన్స్ వచ్చేసిందండి. అంటే క్రైమ్స్ ఎలా జరుగుతున్నాయి, బికాస్ ఇప్పుడు మనం చూస్తే డైలీ లైఫ్లో ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ ఎనీ ఛానల్ ఆర్ ఎనీ యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఛానల్, పాలిటిక్స్, క్రైమ్ ఎక్కువ ఉంది. సో అండ్ రీసెంట్గా మీరు చూస్తే కొన్ని క్రైమ్స్ చూసి కొన్ని ఫిలిమ్స్ చూసి క్రైమ్స్ కూడా చేశారంటున్నారు. అవి కూడా వచ్చాయి అన్నమాట. సో పీపుల్ లైక్ ఇక్కడ జరుగుతుందండి క్రైమ్, బ్రెయిన్లో జరుగుతుంది చాలా మందికి క్రైమ్. సో ఎవరిని మీరు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారో ఎక్స్పెక్ట్ చేయలేదు. పక్కన ఉన్న రాశి కూడా తన బ్రెయిన్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, బికాస్ రాకేష్కి ఏం జరుగుతుందో తెలియదు. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ పర్స్పెక్టివ్ కదా. సో ఆ బ్లైండ్ స్పాట్ పర్స్పెక్టివ్ అనే విషయాన్ని నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో. అందుకే తను రాశాడండి, ఎవ్రీథింగ్ యూ సీ ఈజ్ జస్ట్ అ పర్స్పెక్టివ్ అనేసి. సో దట్ ఈస్ ద పాయింట్ విచ్ ఐ లైక్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్రైమ్స్ జరిగాయా మీ సినిమా చూసిన తర్వాత? నా సినిమాలు చూసి క్రైమ్ జరగడం ఆపారండి. అమ్మో సినిమా నేను చేసేటప్పుడు, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్సే వాళ్ళ వైఫ్తో వాళ్ళు బిహేవ్ చేసిన విధానానికి వాళ్ళు ఫీల్ అయ్యి నాకు కాల్ చేసి థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం, ఎందుకంటే నేను ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తుండేనా అని నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్సే హూ ఆర్ బిహేవింగ్ బ్యాడ్ విత్ దేర్, అంటే బ్యాడ్ అంటే సిచ్యువేషన్స్ వల్ల ఎవరు కావాల్సుకున్న అలా చేయరు, బట్ ఆ ఫిలిం చూసి కొందరు మారారు. అది నాకు తెలిసిన వాళ్ళు, నాకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ మారారు అన్నప్పుడు బాగా అనిపించింది. సో కొన్ని ఉంటాయండి, కొన్ని థ్రిల్లర్స్లో అలా ఉంటాయి, కొన్ని స్టోరీస్లో అలా ఉంటాయి. 100 మందిలో ఒక్కరు మారినా ఆ డైరెక్టర్కి జయమే, ఆ యాక్టర్కి జయమే.